చరణ్ అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగా పాడించారు సార్. ఏ పాట అయినా మంచిగా పాడిస్తారు. ఒక సినిమాల సాంగ్ కూడా పాడించారు సార్. అవునా? అవకాశం భిక్షవమ్మ సినిమాలో కూడా పాడిందట పాట. సినిమా రిలీజ్ కాలే. ఓకే, ఇంకా మంచి మంచి పాటలు పాడాలి అండ్ మంచిగా హిట్ కావాలి, సినిమాల్లో కూడా పాడాలని కోరుకుంటే. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వచ్చామా ఈ పాట తర్వాత? మళ్ళీ ఎన్ని పాటలు ఉన్నాయి ఇప్పుడు? ఏం పాడుతున్నారు మీరు? ఇప్పుడు పాటకి ఇంకేం రాలేదు సార్. ఇంటర్వ్యూలే ఇంకొకటి కూడా రమ్మని ఫోన్ చేసిర్రు. ఇంటర్వ్యూలో బిజీ అన్నాం. అదే రమ్మని అన్నారు. రేపు మన ఇంటికి వస్తా అన్నారు. అచ్చా అచ్చా, వాళ్ళకి మీ ఇంటర్వ్యూ మన ఇంటికి అక్కడి నుంచి అటే వస్తాను. ఓకే, బోనాల పండుగ చేసుకుంటారు మీరు అక్కడ? చేస్తాం, శ్రావణ మాసంలో చేస్తాం. శ్రావణ మాసంలో చేస్తారు. ఓకే, శ్రావణ మాసంలో చేస్తాం కానీ ఆషాఢ మాసంలో చేయరు. శ్రావణ మాసంలో మీరు అక్కడ చేస్తారు. మీ కులదైవం ఏంటిదమ్మా? ఎల్లమ్మే. ఎల్లమ్మనే. ఎల్లమ్మ కులదైవం పాట కూడా అదే సూపర్ హిట్ కదా. అవును సార్. ఓకే, అంటే మనం ఇప్పుడు అనుకోకుండా హిట్ అయినరు, మీరు అందరికి తెలిసిపోయింది. అంటే ఇంకా ఏం చేయాలనుకుంటారు? అంటే మీకు ఒక కోరికలు ఉంటాయి, మేము ఈ పాట పాడాలి, నేను ఇలా ఉండాలి, ఇంకా పాడాలి అని, మంచి మంచి అవకాశాలు రావాలనేది ఉంది సార్ నాకు. మంచి మంచి అవకాశాలు రావాలి, మంచిగా పాడియాలి, మంచిగా పాడిస్తే నేను మంచిగా ఎంత కష్టమైనా భరించి పాడగలుగుతా అనేది ఆలోచన ఉంది నాకు. అట్లా. మీకు ఇప్పుడు చదువు రాదు కదా చెప్పడం, వీళ్ళు ఎలా నేర్పిస్తారు పాట మీకు? ఇంకా పాడి వినిపిస్తారు కదా, పాడి వినిపిస్తారు. వినిపిస్తే నేను వింటా. ఇది వాళ్ళు పెడతారు కదా, పెడితే నేను పాడుకుంటా. ఓహో, అట్లా వింటారు మీరు. ఓకే, కానీ గ్రేట్ అమ్మా, చదువు వచ్చిన వాళ్ళే తడబడుతుంటారు, మీరు చదువు రాకున్నా కూడా ఇంత టాలెంట్ గా పాడుతున్నారు, చాలా గ్రేట్. ఏం చేస్తాం సార్, థ్యాంక్ యూ సార్. కష్టపడతాం, పడంది రాదు, మళ్ళీ చదువు రానందుకు ఇది ఇచ్చిండు అనుకోవాలి ఇక భగవంతుడు నాకు, అదొక వరం అనుకోవాలి. మీరు ఎప్పుడైనా చాలా బాధపడ్డ సంఘటన ఏమైనా ఉందమ్మా? ఉన్నాయి సార్, ఇక అవి చెప్పేవి కావు, చాలా మామూలు బాధ కాదు కానీ చెప్పుకునేదే కాదు అది. అది మీ ఒంటరి వరకే. అవును, అంతే. ఎలా బయటికి వచ్చారు ఆ బాధ నుంచి? ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. బాధలే ఇప్పుడు బాధలనే ఉన్నాం అన్నట్టు. ఇంకా బాధలు ఉన్నారా? వెళ్ళిపోయారేమో అనుకున్న బాధ నుంచి. ఎప్పుడు వస్తారు మళ్ళీ బాధ నుంచి బయట? పాపం ఏమో సార్, ఇంకా రాదు అది. అదంటే ఉండవలసిన బాధే, ఇక మనకు తప్పే బాధ కాదు. ఓకే, బాధ నుంచి బయటికి రండి, వద్దు అలా ఉండదు. మా అత్తకి ఇట్లా సపోర్ట్ చేయరు సార్ నాకు అసలు. ఓకే, చాలా కష్టం అన్నట్టు. మీరు అత్త వాళ్ళతోనే ఉంటారా? అత్త అంటే ఇక వాళ్ళు ఎవరు నాతో అట్లా ఉండరు అన్నట్టు, వద్దంటారా ఇవన్నీ? ఇంట్రెస్ట్ పెట్టరు అన్నట్టు ఏ దానికైనా. నాకున్న ప్రాబ్లం మా సార్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చక్కదనాల భర్త నాకు. ఆయన తోటి మంచి, అసలు ఇంత మంచి అవకాశాలకు వస్తున్నా అంటే నేను ఆయన మంచోడు కాబట్టి వెళ్ళగలుగుతున్నా. సపోర్ట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తాడు, చాలా మంచి గుణం అట్లా. అందుకనే ఎవరు పట్టించుకోని ఉన్నా కూడా మేము ఇంకా చెప్పుకోవడం ఏం అసలు చెప్పుకుంటా అనేది చెప్పుకోను. ఇక ఆయన మంచిగా ఉంటే అంతే, ఏం అవసరం. పిల్లలు మంచిగా ఉన్నారు, నీకు ఆయన బాగున్నాడు, ఇంకెందుకు వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇంకా అవసరం లేదనేది పట్టించుకోండి. నేను అనేది ఏంటంటే ఇలాంటి టైంలో మనం ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆపద ఉంటే ఎవరైనా వచ్చి రూపాయి పెడతాడా? ఎవరు పెట్టరు. మళ్ళీ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మన ఇల్లు మన కుటుంబం ఆలోచిస్తే అయిపోతుంది. కానీ లేడీస్ కి ఉంటది కదా, వీళ్ళన్నారు వాళ్ళన్నారు, బాధ ఉంటది. ఉండదా సార్? ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటది. ఇక్కడికి వచ్చే సిటీకి కథం ఎందుకు ఇంకా అక్కడ ఉండడు? ఇల్లు పొలమా, బర్రె, బర్రెలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఉన్నాయా? ఓకే, ఇక అన్ని చూసుకోవాలి, ఈ పనులన్నీ చూసుకుంటా. ఆయన ఇంటికాడ ఉన్నాయి, ఆయనే చూస్తాడు. ఇక నేనేమన్నా ప్రోగ్రామ్ చేస్తా, ప్రోగ్రామ్ చేసుకుంటా. నాకేం పనులు కూడా ఏం చెప్పాడు అన్నట్టు, ఆయన చూసుకుంటాడు. ప్రోగ్రామ్ కి వెళ్తారు కదమ్మా, ఇబ్బంది ఏమైనా జరుగుతుందా? ఎక్కడ పేమెంట్ ఇవ్వకుండా అలాంటి ఏమైనా మోసాలు జరుగుతుంటాయి? జరుగుతాయి సార్ అట్లా. ఒకసారి అయితే నైట్ మాకు అట్లా నగరకల్లు కట్టంగూరు కోలాటాలు నేర్పిస్తుంటే అట్లా జరిగినాయి. కార్లు నలుగురు వెనకంగా పడ్డారు మా బండి మీద వస్తుంటే, అట్లా రేత్రి కాబట్టి జరుగుతాయి. అట్లా జరిగినాయి, ఇబ్బంది పడ్డాం. ఎంత మంది ఉంటారు మీ టీం మెంబర్స్? టీం వాళ్ళు 30 మందికి నేర్పుతా, 25, 50 అయినా నేర్పిస్తా. వాళ్ళు ఎవరు? అది ఎప్పటి పడ్డల్లో అది ఎక్కడో తెలియదు మనకు. చీకటి టైంలో వస్తున్నాం కదా, నెకరకల్లు రూట్న వస్తున్నాం. అట్లా జరిగింది ఒకసారి. ఒక్కసారే జరిగింది, మళ్ళీ ఎప్పుడు కూడా ఏ హాని లేదు. ప్రోగ్రామ్స్ నైట్ పూటనే జరుగుతాయి. నైట్ పూటనే కదా సార్ నేర్పించేది. వాళ్ళు పొద్దుకులు పని చేసుకోవాలి, మళ్ళీ వచ్చి మన కడ కోలాటం నేర్చుకోవాలంటే వాళ్ళు పనులు చేసుకుంటేనే వాళ్ళ భర్తలు పంపిస్తారు. అవును, అట్లా పెద్దవాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. పెద్దోళ్ళే, చాలా ఏజ్ బారున్నోళ్ళే వస్తారు. అంత ముసలోళ్ళు అందరూ ఎంత కష్టమైనా నేర్పాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్పుతాం.
కోలాటం ఏమి నేర్చుకోవాలంటే ఏం కావాలమ్మా అసలు ఫస్ట్ కావాల్సింది మనకు? కోలలు కోలలు. 2 కోలలు తీసుకుని వస్తారు వాళ్ళు. ఆ, నేర్చుకున్నాక గజ్జలు, చీర, బిందె, ఉమ్, నెత్తిన బిందె పెట్టుకొని ఆడతారు. అచ్చా. బిందె ఇక అవన్నీ తెచ్చుకుంటారు వాళ్ళు. జడకొప్పుకు జడకర్ర, ఉమ్, తాళ్ళు అవన్నీ తెచ్చుకుంటారు. ఇవన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. ఓకే. మనకు మనిషికి 1500, అచ్చా అచ్చా. 1000 రూపాయలు, 1500 అట్లా ఇస్తారు. ఓకే. లాంగ్ బట్టి ఇస్తారు సార్. అందుకోసమే అది మీకు అలవాటు అయిపోయింది, అది పెట్టుకొని. ఓకే. దేవుడు ఏమైనా వస్తాడమ్మా మీకు? ఎల్లమ్మ దేవ దేవలేరు సార్ రాదు. ఓకే. అట్లా ఎందుకు అడిగారు సార్ మీరు? అంటే ఊర్లో ఉంటది కదా కుల దైవం, కొంతమందికి వస్తుంటారు కదా అట్లా. అలాగే సార్. ఓకే. కానీ ఏ మాట కాదు కానీ చాలా కష్టాలు పడుకుంటా విజయాన్ని సాధిస్తున్నారు మీరు. కానీ సాధిస్తారు. వెనక అడుగు వేయకండి, ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి. టాలెంట్ ఎవరికి ఇవ్వరు, అవును సార్. టాలెంట్ ఉన్న వాళ్ళు బయటికి కూడా రారు. అలాంటిది మీరు బయటికి రావడం జరిగింది. చరణ్ అర్జున్ ఏమన్నాడు అన్న? మంచిగా పాడతావు పిన్ని, బాగుంది వాయిస్ బాగుంది, మంచిగా పాడుతున్నావు, మంచిగా పాడు అంటాడు. ఉమ్. అట్లనే చెప్తాడు. అంటే మొన్న మీరు మంగ్లీ గారితో పాడారు కదా, చాలా కామెంట్స్ మీ మీద వస్తున్నాయి. మంగ్లీ అక్క కన్నా నువ్వే బాగా పాడుతున్నావు అని పెట్టడం జరిగింది. అవును. ఏమని ఎలా ఫీల్ అవుతారు? పిల్లలు చదువు చెప్తుంటారు కదా. బుజ్జి చదివి చెప్తుంది. ఓకే అమ్మ ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు, ఆ, నీ కామెంట్లు మంచిగానే వస్తున్నాయి అమ్మ, మంచిగా పాడుతున్నావు అని అంటారు అని చెప్పింది. ఉమ్, ఇక చిన్ననే బాగుంది పిన్ని, మంచిగా పాడినావు, సాంగ్స్ మంచిగా పాడావు, నువ్వు పాట ఇట్లా పాడినావు అనుకోలేదని అన్నాడు. ఓకే. అందులో ఇది నాకు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత మంగ్లీ గారు కానీ జానలీరి కానీ ఫోన్ చేశారా? ఎవరు చేయలేదు సార్. ఎవరు చేయలేదు. దామోదర్ రెడ్డి సారే చేసిండు. ఏమన్నారు? మాట్లాడినా మంచిగా ఉందమ్మా, మంచిగా వచ్చింది, మంచిగా పాడిందని మెసేజ్ పెట్టిండు. ఉమ్. అంతేగాని వీళ్ళు మాట్లాడలేదు, మీరు మాట్లాడుకోలేదు అక్కడనే షూటింగ్ వరకే. అవును, అంటే ఇక బిజీగా ఉండొచ్చు. అవును వాళ్ళు. మళ్ళీ ఇంకో పాట గిట్లా చేసిరేమో అనుకుంటున్నాను నేను. ఆహా. అట్లా ఓకే, సూపర్. మంగ్లీ గారిలో నచ్చింది ఏంటిది మీకు? మంచిగా కలిసి ఉండడం. ఆ, బాగా అసలు కొత్త లేదేం లేదు ఇక. ఉమ్, మొత్తం సొంత ఇంట్లో లెక్క కలిసిపోయింది అన్నట్టు నాతోటి. అచ్చా. నా అంత కలిసి ఉండడం అయితే నేను ఎవరిని చూడలేదు. ఉమ్, అంత చాలా ఓవర్ కలిసింది అన్నట్టు. ఓకే. నాకు అదొకటి నచ్చింది, ఆ బుజ్జిది ఉమ్. మంచిగా అనిపించింది. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా మంగ్లీ గారితోని? జోక్ వేయడం కానీ అలా చేయడం కానీ? ఇక అదొకటి నిద్ర బోనం పెట్టుకొని ఎగిరి ఎగిరి అలిపిరి వచ్చినప్పుడు కూర్చొని, ఓమో నువ్వు ఎట్లా పుట్టివే తల్లి, తల్లి ఇంతగానే ఎగురుతున్నావు అన్నది. అదొకటే లెసన్ అవిన. ఓకే. ఈమె జానులేహరి గారు నేర్పించేటప్పుడు, సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఎలా నేర్పించే స్టెప్స్? ఆమె స్టెప్ నేర్పుతుంటే ఒకవేళ రాకుంటే ఇట్లా నాలుగు ఇట్లా అనగానే, అట్లా అనకమ్మ నువ్వు నాలుక, నువ్వు మంచిగా చేస్తావు, చెయ్యి చెయ్యి అని అన్నది. ఓకే. కలిసి తినేవారా మీరు ముగ్గురు? మంచిగా ఒక్క కాడ కూర్చొని మంచిగా కలిసి తిన్నాం. మంచిగా ఊరు వాతావరణం మంచిగా. నాతోటి అయితే మంచిగా కలిసిపోయారు సార్. అసలు వాళ్ళు ఎట్లా ఉంటారో కానీ నాతోటి అయితే మంచిగా గుర్రు, నన్ను మంచిగా చూసుకోరు. ఓకే. మెయిన్ హీరోయిన్ దాంట్లో నువ్వే ఇప్పుడు సాంగ్ లా. నిన్ను మంచిగా చూసుకుంటే ఎట్లా వాళ్ళు? వాళ్ళు ఎన్నో చేసిర్రు, ఇప్పుడు నీతో కలిసి చేశారు వాళ్ళు. మరి నాకు కూడా చాలా ఫీల్ అయినా, మంచిగా ఫీల్ అయినా. మంచిగా నాకు వాళ్ళతో చేయడం మంచిగా అనిపించింది. అవును, ఇట్లా చేస్తున్నప్పుడు కెమెరా ముందుకు వచ్చినప్పుడు వీడైతే ముందు వస్తుంది అనుకున్నావా? ఏమనుకోలేదు సార్, చూసినా కాబట్టి అంతేం అనిపించలేదు. ఎందుకంటే మంగ్లీ గారు ఉండాలి నీకు ముందట, కెమెరా వస్తుంది చూడమ్మ మంగ్లీ ఉన్నట్టు అని చెప్తారు కదా. నన్ను చూసుకుంటే బాడు, నన్ను చూసుకుంటే బాడు అంటే ఆమెను చూసుకుంటా, ఆమె నన్ను చూసుకుంటా, మంగ్లీ నన్ను చూసుకుంటా, నేను ఆమెను చూసుకుంటా బాగా. ఓకే, సూపర్ అమ్మ. మంచి మంచి పాటలతోని మంచిగా ఇంకా హిట్ పాటలు పాడాలి, చాలా వరకు కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఒక మంచి పాట పాడండి, మీకు ఇష్టమైన పాట. ఎక్కడున్నవయ్యా మనలో చక్కనాన దేవా, కాలము కరువాని మనలో కలువరీలుతుని, మనల పిల్లాది మేక మనలో అల్లాడుతుని, మనల ఇంకా నీకైనా వలన దయా లేదా స్వామి, మనల అన్ని మాయలోడే మనలో వానదేవుడమ్మా, మనల కొన్ని మాయలోడే మనలో గోపాలకృష్ణ, మనల ఎక్కడున్నవయ్యా మనల సక్కనాన దేవా, మనల సిమెండి కడియాల మనల సిన్నివాన దేవా, మనల బంగారు కడియాల మనల బాలుడాన దేవా, మనల ముచ్చాల కడియాల మనల ముద్దులాన దేవా, మనల ఇంకా నీకైనా మనల దయా లేదా స్వామి, మనల చిత్తకార్తో రూపాయే మనలో సీమలు కరువాయే, మనల ఆరుద్ర రూపాయే మనలో వారి కత్తెల రూపాయే, మనల మగ పువ్వు రూపాయే మనల మండే అసంగి, మనల ఎక్కడున్నవయ్యా మనలో సక్కనాన దేవా, మనల. సూపర్. వర్షాకాలం కాబట్టి వర్షపాట వానదేవులు
సూపర్. వర్షాలు బాగా పడుతున్నాయి మీ సైడ్? లేదు సార్, వర్షాలు లేక వాగు ఎండిపోయి మా తుకం అంతా ఎండిపోతుంది. అయ్యో అయ్యో. బోర్ ఉందా? బోర్ లేదు, వాకే. వాగుకే వాకే కష్టం కదా వర్షం పడకుంటే. ఇబ్బంది, అదే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఏదో కప్ప పెళ్లి చేస్తారట, నిజమేనా? అల్లనే పాడేది మేము. ఆహా, అచ్చా. ఇది కప్పనేరు రోకల పండుగ కప్ప కట్టి ఇటొకాం ఎత్తుకొని ఇక పోతుంటే ఈ ఆనదేవుని పాట పాడుకుంటూ పోయేది మేము. అచ్చా అచ్చా. అట్లా పాడితే వాన, నిజంగా వాన వస్తుంది సార్. అసలు అదేందో గానీ ఖచ్చితంగా 3 రోజులు ఆడి 3వ నాడు వర్ధపాశం ఉండి పోస్తాం కదా, మంచిగా నైద్యం ఉండి గంగదే అమ్మకు అని పోస్తాం. అది పోయంగానే ఖచ్చితంగా వర్షం వచ్చేది, ఎప్పుడైనా వచ్చేది అన్నట్లు కప్ప పెళ్లి. ఈసారి కూడా అసలు ఈ పాట చేయాలని ఉండే సార్, వానదేవుని పాట చేయాలని ఉంది. ఓకే, చూద్దాం. ఎవరితో పాట పాడే అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో అలా చేయాలని ఉందా మీకు ఏమన్నా? అందరితో చేయాలని ఉందా? అందరితో చేయాలని ఉంటది కదా సార్, ఎలా చేస్తే ఏ అవకాశాలు బాగుంటాయి అనేది ఉంటుంది. ఓకే, కప్ప పెళ్లి చేయండి ఫస్ట్. వానదేవుని పాట చిన్నతోటి పాడిపియాలని, చిన్న దాంట్లో పాడాలని ఉంది నాకు, శరణార్జున దాంట్లో పాడాలని ఉంది. ఓకే, మీ అక్క కొడుక ఎవరైనా ఏమైతాడు? బావగారు కొడుకు. బావగారు కొడుకు. ఓకే, మళ్ళీ ఇంకేంది అడుగు. చరణార్జున అన్న వానపాట అట్ట పాడిపించాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, అడుగుదా. పిన్ని అవుతారు కదా మీరు, పిన్నికి ఒక పాట పాడించి అది కూడా హిట్ కొట్టేస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్. నా కొడుకు చెప్పినందుకు అంతే. మళ్ళీ పిన్ని ఆశతో ఉంది వర్షం పాట పాడాలని, అదొక్కటి పాడిపియాలని, వర్షాలు లేవు కాబట్టి. ఓకే, చరణార్జున్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ కొడుకు గురించి? కొడుకు బాగా పాడించాడంట. బాగా పాడించాడు సార్, ఏ పాట అయినా మంచిగా పాడిస్తాడు. ఒక సినిమాల సాంగ్ కూడా పాడించాడు సార్. అవునా? అవును. అమ్మా ఆగు, ఇంటర్వ్యూ కట్ చేయాలి నేను, ఇప్పుడు పాడు. ఏ పాట? ఇప్పుడు పాడొచ్చు కదా సార్, రిలీజ్ కాలేదా? సినిమా రిలీజ్ కాలే, సినిమాలో కూడా పాడించింది అన్నట్టు. అమ్మా అవకాశం విశ్వమ్మ సినిమాలో కూడా పాడిందట పాట. అమ్మా, ఓకే, సూపర్. ఇలాంటి మంచి మంచి సినిమాలు చరణార్జునే పాడించండు. ఇంకేంది, కొడుకే మంచి సింగరిగా, పిన్ని కాకుండా ఎట్లా ఉంటది కదా, పాడించండు. ఓకే, ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, అండ్ మంచిగా హిట్ కావాలి, సినిమాల్లో కూడా పాడాలని కోరుకుంటే. ఆల్రెడీ పాడావు, అది కూడా హిట్ అయిపోతుంది. పాడాలి సార్, మాకు కూడా మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలు సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.